మన భారతదేశ సంతతికి చెందినటువంటి అమెరికా విద్యార్థిని సుదీక్ష కోనంకి అదృశ్యం ఆ కేసుకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అయితే సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసినటువంటిదే. ఆమె మిస్ అయి ఎగ్జాక్ట్ గా 12 రోజులు అవుతోంది. పోలీసులు మాత్రం ఇంకా ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు ఈ ఘటనపై వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరినట్టుగా అక్కడ మీడియా సంస్థలు చెప్తున్న పరిస్థితి. యాక్చువల్లీ ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. యాక్చువల్లీ ఈ కేసులో ఏం జరిగింది, పూర్తి వివరాలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. భారత సంతతికి చెందినటువంటి అమెరికా విద్యార్థిని సుదీక్ష కోనంకి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లి అక్కడే మిస్ అయిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయితే క్రియేట్ చేస్తోంది. పోలీసులు ఆమె కోసం ఇంకా కూడా గాలిస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా తమ కుమార్తె కనిపించకుండా పోయి 12 రోజులు అవుతోంది. ఆమె చనిపోయినట్టు ప్రకటించాలని డొమినికన్ అధికారులను వాళ్ళు కోరుతున్నట్టు అక్కడి మీడియా సంస్థలైతే వార్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేసిర్రు వాళ్ళ తల్లిదండ్రులే. బట్ ఇప్పుడేమో వాళ్ళ వర్షన్ మార్చేసి ఈ కామెంట్లు చేయడంతో అందరూ కూడా షాక్ అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకు ఇట్లా, మరి వాళ్ళ థాట్ ప్రాసెస్ ని ఎందుకు మార్చుకున్నారు ఏంటి అనేది చూస్తే అమెరికాలోని వర్జీనియాకు చెందినటువంటి 20 ఏళ్ల సుదీక్ష కోనంకి 5 స్నేహితురాళ్లతో కలిసి ఆమె ఇటీవల అంటే 12 రోజుల క్రితం అయితే ఒక విహారయాత్ర కోసం డొమినికా రిపబ్లిక్ దేశానికైతే వెళ్ళింది. సో అక్కడే వ్యూటాకానా పట్టణానికి వెళ్ళినటువంటి ఆమె మార్చి 6వ తేదీ నుంచి కూడా రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద చివరిసారిగా కనిపించింది. అంటే సీసీ కెమెరాలో తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కూడా కలిసి అక్కడే పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ హోటల్ కి కూడా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మిస్ అయిన సుదీక్ష కోనంకి ఎవరైతే ఉన్నారో ఈ సుదీక్ష కోనంకి ఎంతకు కూడా తిరిగి రాలేదు వాళ్ళు ఉంటున్నటువంటి హోటల్ రూమ్ కి. సో స్నేహితులంతా వెతికిర్రు ఆమె కోసం, అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో వాళ్ళు పోలీసులకైతే కంప్లైంట్ చేసిండ్రు. ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించింది 12 రోజుల దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా అయితే సుదీక్ష కోనంకి తల్లిదండ్రులు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయిందేమో అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూడా. ముందు నుంచి కూడా పోలీసులకు కూడా అదే మాట చెప్తూ వచ్చారు. సో అధికారులు డ్రోన్లు కావచ్చు, హెలికాప్టర్ల సహాయంతో కూడా సముద్రంలో వెతికి కిడ్నాప్ కు గురైందేమో అన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే యాక్చువల్లీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో. ఎందుకంటే ముఖ్యంగా 2 రోజుల క్రితమే ఈ బీచ్ వద్ద ఆమె బట్టలు కావచ్చు, చెప్పులు కూడా దొరికినాయి. అవి ఆమెవే అని కూడా స్నేహితులు కూడా గుర్తించిండ్రు, నిర్ధారణ కూడా చేసిర్రు. అట్లాగే వారంతా పార్టీ చేసుకున్న ఓ బార్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సుదీక్ష కోనంకి తన సీనియర్ అయినటువంటి 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబెత్ కలిసి బీచ్ కు వెళ్ళినట్టుగా కూడా ఆ సీసీ కెమెరాలో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆయనని సుదీర్ఘంగా విచారణ చేస్తున్న పరిస్థితి. మార్చి 6వ తేదీ నుంచి కూడా తామిద్దరం కలిసే ఉన్నాం, బీచ్ కి కూడా వెళ్ళినాం మేమిద్దరం. సో సుదీక్షతో పాటుగా తాను కూడా ఉన్నట్టు రీబే కూడా అంగీకరించిండు. పోలీసులకు కూడా అదే విషయం చెప్పిండు. కానీ బీచ్ లో ఉండగా ఓ పెద్ద అల వచ్చింది, బలంగా వాళ్ళని తాక్కుంటూ లోపలికి లాక్కొని వెళ్ళింది. దీంతో నాకు స్పృహ తప్పి పడిపోయాను అన్నటువంటి మాట చెప్పిండు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, స్పృహ తప్పి పడిపోయినా కాబట్టి నేను అన్కాన్షియస్ అయిపోయినా, నాకు తెలీదు అన్నటువంటి మాట చెప్పిండు. రీబే నిజమే చెప్పాడు అంటూ అతడి తప్పేమీ లేదని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చేసారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు సుదీక్ష తల్లిదండ్రులు దీనిపై స్పందించారు. ముఖ్యంగా కూడా ఈ కేసులో అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము పూర్తిగా
విశ్వసిస్తున్నామని కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. తమ కుమార్తె మృతి చెందింది అని అధికారికంగా ప్రకటించండి అంటూ సుదీక్ష మరణం విషయంలో ఎవరిపైనా తమకు అనుమానం లేదంటూ వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్న పరిస్థితి. సో మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని చట్టపరమైన విధానాలను అయితే అనుసరించాల్సి ఉంటుంది, అర్థం చేసుకుంటున్నామని కూడా పోలీసులు చెప్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ఈ విషయంలో అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తాము అనేటువంటి మాట చెప్తూ కూడా వాళ్ళు లేఖలో పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇదంతా కేసు చూస్తే అనుమానాస్పద మృతిగా ఫస్ట్ అనుకున్నారు, ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని అనుకున్నారు, స్నేహితుల్లో ఎవరో ఒకరు చంపారు అని కూడా ఆ కోణంలో విచారణ చేసిండ్రు. సో అన్ని కోణాల్లో విచారణ చేసినా ఎంత గాలిచినా కూడా ఇప్పుడు సుదీక్ష దొరకలేదు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులే 12 రోజుల తర్వాత ఈ కేసుని క్లోజ్ చేయండి, ఎందుకంటే మాకెవరి మీద అనుమానం లేదు, బికాజ్ ఆమె కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. సో ఫస్ట్ అయితే మేము అనుకున్నాం ఇది మేబీ కిడ్నాప్ అయి ఉండొచ్చు అని, కానీ సీసీ కెమెరా కావచ్చు, ఆమె తిరిగినటువంటి ప్రదేశాలు కావచ్చు, అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇది సహజంగా మేబీ ఆ బీచ్ లో ఆమె చెప్పులు ఇంకా ఆమె దుస్తులు కూడా లభించాయి కాబట్టి ఆ వాటర్ లోనే, సముద్రంలోనే మేబీ కొట్టుకుపోయి ఉండొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ అదే జరిగిండొచ్చు, మేము కూడా విశ్వసిస్తున్నాం అనే మాట చెప్పిండు. బికాస్ ఈ సీనియర్ ఎవరైతే రిబే ఉన్నారో అండ్ సుదీక్ష వీళ్ళిద్దరు కూడా లేట్ నైట్ బీచ్ కి వెళ్ళిండ్రు. సో ఆ మాట అతను కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని లోపలికి లాక్కపోయింది, ఆ తర్వాత బయటికి పుష్ చేసింది. ఆ టైంలో నేను కొంత వాటర్ తాగేశాను, ఈవెన్ సుదీక్ష కూడా పక్కనే ఉండింది, బట్ ఆమెకు కూడా ఆ పెద్ద అల వల్ల కొంత బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. సో ఆ తర్వాత నేను అన్కాన్షియస్ అయిపోయినా, నాకేం తెలీదు అన్నటువంటి మాట చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సుదీక్ష అనే అమ్మాయి కూడా అట్లాగే మరి ఆ అలలతో పాటు లోపలికి వెళ్ళిపోయిందా అన్న కోణంలో కూడా విచారణ చేసినప్పుడు ఆమె ఇంతవరకు అయితే ఆమె బాడీ దొరకలేదు. బట్ ఇప్పుడు రీబే చెప్పిన దాన్ని బట్టి అట్లాగే ఇప్పుడు మేబీ ఆ పాసిబిలిటీ అయ్యిందచ్చు అని అనుకున్నారు. బికాస్ కిడ్నాప్ అయిందేమో అన్న కోణంలో వెతికినప్పుడు ఎక్కడ కూడా క్లూ లేదు. కాబట్టి న్యాచురల్ గానే ఆమె అలల ధాటికి ఆ సముద్రంలో బీచ్ లో మిస్ అయినట్టుగా కేసు క్లోజ్ చేయండి అని తల్లిదండ్రులే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే సుదీక్ష ఏమైపోయింది అనే వార్తను చూసినటువంటి వాళ్ళు ఒక కన్క్లూజన్ కి అయితే వచ్చారు. బికాస్ తల్లిదండ్రులే వాళ్ళకిచ్చి వాళ్ళే చెప్తూ ఉన్నారు, మా పాప ఇట్లా చనిపోయింది అని ఇంకా మీరే అనౌన్స్ చేయండి, బికాజ్ అక్కడ జరిగింది అదే కాబట్టి మాకు ఎట్లాంటి అనుమానాలు లేవు అన్నటువంటి మాట తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. సో లీగల్లీ ఏ ఇష్యూ రాకుండా పూర్తిగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేసి ఆ ఫైల్ ని క్లోజ్ చేస్తాం అతి త్వరలో అనే మాట కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో సుదీక్ష కోనంకి కేసులో ఎట్లాంటి అనుమానాలు లేవు అన్నటువంటి మాట వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకోవడం జరిగింది.